తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము దేవుని యొక్క వాక్యము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 27వ వచనం. మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందుకున్నటువంటి వారికి నీ చెయ్యిని వెనతీయకము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో విశ్వాస గృహములకు చేరినటువంటి వారిని మరి విశేషముగా వారి అక్కర కొలది మనం సహాయం చేయవాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో క్రియలు లేకుండా నాకు విశ్వాసం ఉన్నదని చెప్పిన యెడల ఏమి ప్రయోజనం? యాకోబు పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో దేవుని వాక్యము తెలియజేస్తుంది. ఇదిగో నాయన, చలి కాచుకో, తిను, దుప్పట కప్పుకో, హాయిగా ఉండని చెప్తే ఏం ప్రయోజనం? శరీరానికి కావలసిన వాటిని ఇక అలా చెప్పడం వల్ల ఏం ప్రయోజనం ఉంది? కాబట్టి మనం మేలు చేయడం ఇసుకోవద్దని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. దేవుడు తన బిడ్డల ఎడల కరుణా సంపన్నుడై, కృపాసత్య సంపన్నుడై, దయాదాక్షిణ్యపూర్ణుడై, కృపా సమృద్ధుడై, అందరి ఎడల కూడా కృప చూపే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి దేవుని యందు మరి దేవుని యొక్క కృప వలన దేవుని ఆశీర్వాదాల్లో అనుభవించినటువంటి వారు మరి తన పొరుగు వారైనటువంటి బీద వారికి తప్పక సహాయం చేయాలి. అది దేవుని యొక్క కరుణా హృదయము, అది కృప కలిగిన మనసు.